సమాచారం కోసం 95 న్యూస్ ఇప్పుడు యాప్ లో మీ ముందుకు వచ్చింది. వెంటనే డౌన్లోడ్ చేసుకుని న్యూస్ అప్డేట్ తెలుసుకోండి. ప్రతి క్షణం విపత్తు అయినప్పటికీ ఇటువంటి విపత్తు నుంచి కాపాడుకోవటానికి ముందు జాగ్రత్త చర్యలుగా రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి చర్యలు పూర్తిగా వైఫల్యం చెందటం వల్లే ఈరోజు రాష్ట్ర ప్రజలు ఇంత ఇబ్బంది పడుతున్నారనేటువంటి వాస్తవ విషయాన్ని వారి దృష్టికి తీసుకుని రావటం జరిగింది. వెదర్ ఫోర్కాస్ట్ సంబంధించి సమగ్రమైనటువంటి సమాచారం ఉన్నప్పటికి కూడా రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగాన్ని సమాయత్తం చేయకుండా, తీసుకోవాల్సిన నివారణ చర్యలు తీసుకోకుండా, ఆ యంత్రాంగం పైన సమీక్షా సమావేశాలు పెట్టకుండా నిర్లిప్తతో ఉండటం వల్లే ఈరోజు ఇంత పెద్ద నష్టం జరిగిందన్నటువంటి విషయాన్ని కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. గత 9.5 సంవత్సరాలుగా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి మైనర్ ఇరిగేషన్ ట్యాంక్స్ గురించి కానీ, మీడియం ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ గురించి కానీ, లేకపోతే మేజర్ ఇరిగేషన్ ప్రాజెక్ట్స్ సంబంధించి కానీ యాన్యువల్ మెయింటెనెన్స్ చేపట్టి చాలా చెరువుల్లో కట్టలు తెగిపోవటం, ఒక్కటేసారి వరద వచ్చి గ్రామాలని ముంచేయటం, ఆ గ్రామాల్లో ఉన్నటువంటి ప్రజలు దిక్కుతోస్తున్నటువంటి పరిస్థితుల్లో అల్లాడిపోయినటువంటి విషయం కూడా వారి దృష్టికి తీసుకొచ్చాం. గోదావరి నది పరివాహ ప్రాంతంలో ఉన్నటువంటి ప్రజలు పడినటువంటి ఇబ్బందులు, అట్లాగే గోదావరి నది పైన అన్సైంటిఫిక్ గా మానేరు నది పైన అన్సైంటిఫిక్ గా కట్టినటువంటి ప్రాజెక్టు, లేకపోతే చెక్ డ్యామ్స్, సీతారామ ప్రాజెక్టు కానీ, కాళేశ్వరం ప్రాజెక్టు కానీ, లేకపోతే మానేరు నది పైన కట్టినటువంటి ఇతర చెక్ డ్యామ్స్ కానీ, లేకపోతే కిన్నెరసాని పైన కట్టినటువంటి చెక్ డ్యామ్స్ కానీ, వీటన్నిటికీ ఇంజనీరింగ్ అధికారులతో సైంటిఫిక్ గా డిజైన్ చేసి కట్టి ఉన్నట్లయితే ఈ ప్రమాదం ఏర్పడేది కాదు అని చెప్పి మాకున్న సమాచారాన్ని వారికి ఇవ్వటం జరిగింది. రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి గారు వారు రాజకీయ అవసరాల కోసం ఏ ప్రజల కోసం అయితే పెట్టినటువంటి యంత్రాంగాన్ని ప్రజల కోసం చేయనీయకుండా ఒక రాజకీయ పార్టీ కోసం పనిచేసేటువంటి యంత్రాంగంగా మార్చడం వల్ల ఈరోజు ప్రజల కోసం పనిచేసే యంత్రాంగాన్ని సమాయత్తం చేయకపోవటం ఒక దురదృష్టకరమైన సంఘటనగానే మాకు ఎటువంటి సందేహం లేదని వారితో తీసుకొచ్చాం. గవర్నర్ గారిని, ముఖ్యంగా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్నటువంటి గిరిజనుల కుటుంబాలు పెద్ద ఎత్తున గ్రామాలు నష్టపోయినాయి, ఆస్తులు నష్టపోయారు, ప్రాణాలు నష్టపోయారు. ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి మా శాసనసభ్యులు భద్రాచలం నుంచి మొదలు పెడితే ఆదిలాబాద్ వరకు ఒడియం వీరయ్య గారు కానీ, సీతక్క గారు కానీ, శ్రీధర్ బాబు గారు కానీ, ఆ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు పడుతున్నటువంటి ఇబ్బందులు ప్రభుత్వం దృష్టికి తీసుకొని వచ్చి వెంటనే హెలికాప్టర్లు రెస్క్యూ కోసం పంపించండి ప్రభుత్వాలు విజ్ఞప్తి చేస్తే కూడా ఆ హెలికాప్టర్లు కానీ, ఫుడ్ ప్యాకెట్స్ కానీ పంపించి రెస్క్యూ ఆపరేషన్ చేయకుండా వారు మహారాష్ట్ర నుంచి జనాలు తెచ్చుకోవడం కోసం, లేదా వారు పార్టీ కార్యకలాపాల కోసం హెలికాప్టర్లు ఆ రాష్ట్రాలకు ఈ రాష్ట్రాలకు పంపించుకునే కార్యక్రమంలోనే బిజీగా ఉండిపోయారు. కానీ ప్రజల ప్రాణాల గురించి కానీ, ప్రజల ఆస్తుల గురించి కానీ ఏమి పట్టించుకోలేదు. ఇది రాష్ట్ర ప్రజల విలువైన ఆస్తుల్ని, ప్రాణాలని కోల్పోవటానికి కారణమైందని కూడా వారి దృష్టికి తీసుకురావడం జరిగింది. చెప్పిన అన్ని అంశాల్ని వారు కూలంకషంగా వింటమే కాదు, తప్పనిసరిగా కాంగ్రెస్ పార్టీ పక్షాన మా దృష్టికి తీసుకొచ్చిన అంశాలన్నింటిపైన కూడా సవివరంగా వాటిపై దృష్టి సారిస్తామని కూడా వారు మాటించినందుకు రాష్ట్ర గవర్నర్ గారికి కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మైసన్న గారితో ఉన్నాము. ఇప్పుడే లోపల గవర్నర్ గారికి వినతి పత్రం ఇచ్చి వచ్చారు. చెప్పండి మైసన్న గారు, లోపల గవర్నర్ గారికి మీరు వినతి పత్రం ఇచ్చి వచ్చారు. మైసన్న గారు చెప్పండి, లోపల మీరు వినతి పత్రం ఇచ్చి వచ్చారు, ఏమని చెప్పారంటే మీరు వరదలు రాష్ట్రంలో 10 రోజులుగా వర్షాలు కురుస్తూ రాష్ట్రమంతా అతనాకుతములైతే కూడా ఈ రాష్ట్ర ముఖ్యమంత్రికి ప్రజల గోడు పట్టట్లేదు. రాజ్యాంగ శక్తిగా మీరు ఇవాళ హెడ్ ఆఫ్ ది స్టేట్గా మీరు దీంట్లో ఇన్వాల్వ్ కండి. మీరే స్వయంగా రాష్ట్రంలో టూర్ చేయండి, అక్కడ వాస్తవిక పరిస్థితి తెలుసుకోండి. బీద ప్రజలు పడుతున్న ఇక్కట్లు మీకు తెలుస్తాయి. ఆ తర్వాత మీరు గవర్నమెంట్ ఆదేశించిన మాట కూడా చెప్పడం జరిగింది. ఆవిడ కూడా సానుకూలంగా స్పందించారు. డెఫినెట్గా నేను ఎక్కడైతే బాగా ఎఫెక్ట్ అయిందో ఆ ప్రాంతాలు నేను పర్యటిస్తాను, అక్కడ ప్రజల యొక్క కష్టాలు నేను పంచుకుంటాననే మాట చెప్పడం జరిగింది. అంటే ఎలాంటి నివారణ చర్యలు తీసుకుంటే బాగుండేది, ఇంత పరిస్థితి వచ్చి ఉండేది కాదు అని మీకు అనిపిస్తుంది? ప్రభుత్వము ఈ 10 రోజులకు వానలు కురుస్తూ ఉంటే ముఖ్యమంత్రి రాజకీయాలు చేస్తూ ఉన్నాడు. మహారాష్ట్ర నుంచి వ్యక్తులను పిలుచుకొని కల్పించుకోవడము, ఆయనే స్వయంగా ఇంత అతనాకులమైనటువంటి ఈ పరిస్థితుల్లో ఆయనే మారసపోవడము, ఆయనకు ప్రజల పట్ల ఉన్న ప్రేమ దీనివల్ల క్లారిటీ వస్తూ ఉంది. సో ప్రజలకు కూడా ఆయనకు పట్టట్లేదు, అస్తమానం రాజకీయాలకే పరిమితం అవుతూ ఉన్నాడు. ఆయన రాజకీయాలు తప్ప ప్రజల యొక్క కష్టాలు ఆయన పాల్పంచుకునే పరిస్థితులు లేడు. అందుకే ఈ ముఖ్యమంత్రి మనకు చాలుక అన్నటువంటి నిదానంతో మేము ముందుకు పోతా ఉన్నాం. అయితే ఆర్టీసీ గురించి చెప్పండి. ఆర్టీసీ అయితే ప్రభుత్వ పరంగా చేస్తాం, మేమైతే ఎప్పుడో డిమాండ్ చేశాము అని మీరు అంటున్నారు. అసలు దాని గురించి ఒకసారి చెప్పండి. ఆర్టీసీని ప్రభుత్వ పరం చేయడం అనేది కాంగ్రెస్ నినాదం. ఇలా ఆయన ప్రభుత్వ పరం చేశారంటే మేము చేసిన డిమాండ్ని తలవగానే చేసినట్టుగా మేము భావిస్తూ ఉన్నాం. ఇది ఆర్టీసీ ప్రభుత్వ పరం చేయడంలో కొంత మతలబు ఉందని వేరే యూనియన్లు అంటా ఉన్నాయి. దీన్ని ఏమైనా భూములు అమ్మకమో భూములు కబ్జా చేసే పరిస్థితి ఉంటే మేము అడ్డుకుంటాం. లోపలైతే వినతి పత్రం ఇచ్చొచ్చారు, ఎలాంటి మార్పులు జరుగుతాయి అనుకుంటున్నారు ఇప్పుడు? చూడు తల్లి, మేము రాష్ట్ర ప్రజలు ఎదుర్కొంటున్నటువంటి సమస్యలన్నింటిని కూడా చెప్పాం. ఇది ప్రకృతి వైపరీత్యం ఒక కారణం అయితే ప్రభుత్వ వైఫల్యం కూడా పూర్తిగా కారణం.